హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మినీ మూవీ తీయడానికి లైట్ సెటప్ అన్బాక్సింగ్ అయితే చేస్తాను. సో నా దగ్గర 150 వాట్స్ సంబంధించిన 2 లైట్లు, అలాగే 250 వాట్స్ సంబంధించిన 2 లైట్లు, అలాగే సాఫ్ట్ బాక్స్ 85. సో ఈ 2 సాఫ్ట్ బాక్సులు అయితే ఉన్నాయి. అలాగే నా దగ్గర ఎల్సీ 500R కూడా ఉన్నది. ఇవన్నీ కూడా అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఈ లైట్ సెటప్ తోని ఒక మినీ మూవీ అయితే తీయొచ్చు. అది కూడా తక్కువ బడ్జెట్ లో చేయాలనుకున్న వారికి ఈ లైట్స్ అనేది చాలా యూజ్ అవుతాయి. నేను అన్బాక్సింగ్ చేస్తాను. ఈ బాక్స్ లో ఎలాంటి కంటెంట్స్ వచ్చినాయి, ఇవి ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది కంప్లీట్ గా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. నేను 1 బై 1 అయితే చేస్తాను. సో మనం ప్రజెంట్ చూస్తున్నది ఇది 85 సంబంధించిన సాఫ్ట్ బాక్స్. ఈ సాఫ్ట్ బాక్స్ సంబంధించి అన్బాక్సింగ్ అయితే తర్వాత చేస్తాను. ఇది ఎట్లా యూజ్ చేస్తారు, ఏ విధంగా ఫిట్టింగ్ చేద్దాం అనేది అన్ని కూడా చూద్దాం. ఒక్కొక్కటిగా మనం చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఎల్సీ 500R. సో ఈ లైట్ కి సంబంధించి కూడా అన్బాక్సింగ్ అయితే చూపెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నాం కదా మనం కంప్లీట్ గా డిజిటెక్ లైట్ బిఐ కలర్ కంటిన్యూస్ లెడ్ లైట్ విత్ 18 సెంటీమీటర్ రిఫ్లెక్టర్. ఈ బాక్స్ లో మనకు కంటెంట్స్ ఏమొచ్చినాయి అనేది చూద్దాం ఫస్ట్ అయితే. ఇక్కడ కనిపిస్తుంది ఒకటి కేబుల్, రిమోట్, $150 వాట్స్ లైట్, అలాగే రిఫ్లెక్టర్, యూజర్ గైడ్. ఇందులో ఏం లేవు ఇంకా. సో మనకు 150 వాట్స్ సంబంధించిన అన్బాక్సింగ్ లో మన కంటెంట్స్ అయితే ఇవి ఇచ్చినాయి. ఈ లైట్ ఏ విధంగా ఫిట్ చేయాలి, అలాగే ఏ విధంగా ఆన్ చేసుకోవాలి, వర్క్ ఏ విధంగా అవుతుంది, దీనికి 85 సాఫ్ట్ బాక్స్ ఏ విధంగా ఫిట్ చేయాలనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇది కంప్లీట్గా 18 సెంటీమీటర్ రిఫ్లెక్టర్, చాలా యూజ్ అవుతుంది. సో ఎవరికైనా ఇప్పుడు ఈ లైట్ సంబంధించి డీటెయిల్స్ ఏమైనా అర్థం కాకపోతే మాన్యువల్గా మనకైతే గైడ్ ఉంటుంది బుక్. దీంట్లో చూసుకొని కూడా మనం సెట్టింగ్ చేసుకోవచ్చు, అలాగే ఏ విధంగా ఆపరేట్ చేయాలనేది కూడా తెలుసుకోవచ్చు కొంతవరకు. సో ఇది రిమోట్, దీంట్లో సెల్స్ వేయాలి. సెల్స్ వేసుకొని అయితేనే మనం ఆపరేట్ చేస్తారు. ఇందులో అయితే ప్రజెంట్ మనకు సెల్స్ అయితే లేవు. సెల్స్ వేసి కూడా చూద్దాం ఎట్లా వర్క్ అవుతుంది అనేది. ఇది కంప్లీట్ కేబుల్. సో ఈ లైట్ కంప్లీట్గా పవర్తో మాత్రమే ఆన్ అవుతుంది, వితౌట్ ఛార్జింగ్, వితౌట్ బ్యాటరీ. సో మనకు ఒక 5 మీటర్స్ నుంచి 6 మీటర్స్ వైర్ అయితే ఇచ్చినారు. ఈ లైట్ని మనం ఒక స్టాండ్కి ఫిట్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది మనం ఈ స్టాండ్కి ఫిట్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే దీని కింద అంబరిల్లా ఫిట్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ కింద అయితే ఆప్షన్ ఇచ్చినారు. సో వైట్ అంబరిల్లాస్ ఏమైతే ఉన్నాయో అవి వాటిని అయితే ఇక్కడైతే ఫిట్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా అయితే నేను టైట్ చేసేసాను. ఈ పవర్ కేబుల్ కనిపిస్తుంది కదా, ఈ పవర్ కేబుల్ అనేది ఇక్కడ కిందనే ఇచ్చారు. దీనికి మనం యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత కంప్లీట్గా టూ పిన్ ప్లగ్ అయితే ఇచ్చినారు. ఈ ప్లగ్ మనం సాకెట్లో పెట్టుకొని ఆన్ చేసుకున్నట్లయితే పవర్ అయితే ఆన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఈ క్యాప్ అయితే రిమూవ్ చేద్దాం. ఇక్కడ మనకు పైన ఒకటి లాకింగ్ బటన్ అయితే ఇచ్చినారు. ఈ లాకింగ్ బటన్ అనేది మనం ప్రెస్ చేసి
ఈ క్యాప్ అనేది తీయాలి, లేదంటే రాదు బయటికి. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న లెడ్ లైట్ కంప్లీట్గా చూడొచ్చు 150 వాట్స్ సంబంధించి. ఒకసారి పవర్ ఆన్ చేసి అయితే చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకు పైన వచ్చేసి సెన్సార్, ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నది పైన సెన్సార్. సో ఇక్కడ మనకు డిమ్మర్, ఇది బ్రైట్నెస్ సంబంధించి అప్ డౌన్ చేసుకోవడానికి. అలాగే ఇక్కడ ఎల్సిడి స్క్రీన్ ఇచ్చినారు, ఇక్కడ ఆన్ ఆఫ్ పవర్ బటన్ ఇచ్చినారు. మనకైతే ఆన్ చేసేది చూద్దాం. సో ఇక్కడ మనం బ్రైట్నెస్ ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో కంప్లీట్ లైటింగ్ ఇక కనిపిస్తుంది కదా డిస్ప్లేలో మనకు 100. సో 100 వరకు అయితే వచ్చేసింది. 100 తర్వాత అయితే మనకైతే పెరగదు, ఓన్లీ 100 వరకు ఉంటుంది. కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు బ్రైట్నెస్ని. ఇక్కడ కెల్విన్, సో 0 అయిపోయింది. సో లైట్ కూడా కంప్లీట్గా 0 అయిపోయింది. ఇక్కడ ఆటోమేటిక్గా పవర్ కూడా మనకి ఇక్కడ సిగ్నల్ అయితే రెడ్ కనబడట్లేదు కదా, సో అది డిఫాల్ట్గా అయితే ఇచ్చినారు. సో ఫ్రెండ్స్ చూసినట్లయితే కెల్విన్ వచ్చేసి 2700 నుంచి 6500 వరకు అయితే కెల్విన్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మనకు కంప్లీట్గా అయితే లైటింగ్ అయితే డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో చూస్తున్నారు కదా లైటింగ్ ఇది. అలాగే ఈ రిఫ్లెక్టర్ యూజ్ చేసి లైటింగ్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా చూద్దాం. సో నేనైతే ఆన్ చేస్తున్నాను, రిఫ్లెక్టర్ అయితే పెట్టేసిన. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. చూస్తున్నారు కదా కంప్లీట్గా లైటింగ్ సెటప్ ఎట్లున్నదో. సో ఇంతకుముందు వితౌట్ రిఫ్లెక్టింగ్ బ్యాలెన్స్, కలర్ బ్యాలెన్స్ ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ నేను అప్ డౌన్ అయితే చెక్ చేస్తున్నా. చూస్తున్నారు కదా, సో లైటింగ్ అనేది చేంజెస్ అయితే కనిపిస్తూ ఉంది మనకు. ఇది కంప్లీట్గా మనకు 0కి వెళ్ళిపోయినాం. 0 నుండి కొంచెం పైకి వెళ్ళినట్టయితే, అంటే స్టార్టింగ్ 2700 కెల్విన్ నుంచి 65 కెల్విన్ వరకు అయితే వెళ్దాం. సో అప్ డౌన్ అవుతూ ఉంటుంది మనకు కలర్ బ్యాలెన్స్ కూడా, అలాగే బ్రైట్నెస్ కూడా చేంజెస్ అవుతూ ఉంటుంది. సో మనం 100 వరకు అయితే పెంచేస్తున్నాం, అంటే 6500 వరకు కూడా కెల్విన్ యూజ్ చేస్తున్నాం. సో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. మనం రిఫ్లెక్టర్ వాడి ఏ విధంగా ఉన్నది, వితౌట్ రిఫ్లెక్టర్ ఎట్లా ఉన్నది, అలాగే సాఫ్ట్ బాక్స్తో ఏ విధంగా లైటింగ్ వస్తుంది 150 వాట్స్లో అనేది కూడా చెక్ చేద్దాం. మనం ఆపరేటింగ్ చేసి చూద్దాం మనకు ఏ విధంగా వస్తుంది అనేది కూడా కంప్లీట్గా అయితే చూద్దాం లైటింగ్ సెటప్. సో నేను ఒకసారి డైరెక్ట్గా మీ సైడు ఆన్ చేసి అయితే చూస్తున్నాను, కెమెరా సైడ్. ప్రజెంట్ మన దగ్గర చూసినట్టయితే 100 కంప్లీట్గా 6500 వరకు కెల్విన్లో అయితే ఉన్నది. సో నేను డౌన్ చేస్తూ ఉన్నా, 2700 వరకు అయితే వెళ్దాం. సో చేంజెస్ అయితే కనిపిస్తూ ఉన్నది. 0 అయిపోయింది. 0 నుంచి కొంచెం మనం బ్రైట్నెస్ పెంచుతూ ఉంటాం. అలాగే నా సైడ్ చూద్దాం. నా సైడ్ చూసినట్లయితే ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది. చూస్తున్నారు కదా, చాలా తక్కువ లైటింగ్ అయితే ఉంది. ఇది ఒక్కసారి రిమోట్లో మనం సెల్స్ చేసిన తర్వాత ఈ రిమోట్తోని ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది కూడా మనం అయితే చెక్ చేద్దాం. సో ఈ రిమోట్లో మనకు ఎఫెక్ట్స్ 25%, 50%, 100%, ఇక్కడ ఆన్ ఆఫ్, అలాగే ఛానల్స్, మనకు డౌన్ బ్రైట్నెస్ సంబంధించింది అంతా కూడా ఈ రిమోట్లో ఇచ్చినారు. ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది కూడా మీరు చూడండి. ఇక్కడ సెన్సార్ ఉంటుంది, మనం సెన్సార్ సైడ్ నొక్కినట్లయితే చేంజెస్ కనబడుతుంది కదా లైటింగ్. సో ఇప్పుడు 100% అయితే నేను ప్రెస్ చేసినాను. 100% లైటింగ్ ఈ విధంగా అయితే ఉంది. అలాగే 50% చూద్దాం. సో చేంజెస్ కనబడుతుంది కదా. అలాగే 25% చూద్దాం. సో ఇప్పుడు డైరెక్ట్ మనం 100%కి అయితే వెళ్దాం. సో 100% ఈ విధంగా అవుతుంది. ఈ ఎఫెక్ట్స్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. సో చూస్తున్నదిగా బ్లింకింగ్ లైట్, మనకు ఉరుములు వచ్చినప్పుడు
ప్లే ఫేస్ మీద కావచ్చు, బ్యాక్ డ్రాప్‌లో కావచ్చు, మనకు ఏ విధంగా అయితే మెరుస్తదో ఆ విధంగా అయితే ఈ విధంగా వాడుకోవచ్చు. అలాగే ఇంకొకటి కూడా చూద్దాం. సో, లైటు ఆఫ్ అవ్వుడు, ఆన్ అవ్వుడు వస్తుంది. మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు, స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఏ విధంగా అయితే వస్తదో లైటింగ్ ఆ విధంగా కూడా వస్తుంది. ఇప్పుడు 2 ఎఫెక్ట్స్‌లో మనం 2 ఆప్షన్స్ చూసినాం. మళ్ళీ ఇంకేమున్నాయో కూడా చూద్దాం. సో, చూస్తున్నారు కదా! సో, మనకు కంప్లీట్‌గా 3 టైప్స్ ఎఫెక్ట్స్‌లో అయితే కనిపిస్తా ఉంది లైటింగ్. ఈ విధంగా అయితే మనం ఈ రిమోట్‌తోనైతే వర్క్ చేసుకోవచ్చు. స్లోగా రావడం, పోవడం గూడా. మనకు వద్దనుకున్నప్పుడైతే ఇక్కడ ఆఫ్ అని ఉంటది. ఆఫ్ నొక్కినట్లయితే కంప్లీట్‌గా అయిపోతదది. సో, ఒకసారి మనం ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకున్న తర్వాత ఒక్కసారి 100 లైటింగ్ అయితే చూద్దాం. 100కి వచ్చేసరికి మనకు 6500 వరకైతే కెల్విన్ అయితే ఉంది. సో, రిమోట్‌తోని మనం ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, సాఫ్ట్ లైటింగ్ కంప్లీట్‌గా మన ఫేస్ మీద సాఫ్ట్ లైటింగ్ ఏ విధంగా పడుతుందనేది కూడా చూసుకోవచ్చు. దీంతోని మనం ఆఫ్ లైటింగులో కూడా షూట్ అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇండోర్‌లో అయితే మంచి అవుట్‌పుట్‌నయితే మనం తీసుకురావచ్చు ఇలాంటి లైట్‌తోని. ఇది 150 వాట్స్‌కి సంబంధించిన లైట్‌కి సంబంధించి అంత డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది. అలాగే 250 వాట్స్‌కి సంబంధించిన లైట్ కూడా చెక్ చేద్దాం. అది ఏ విధంగా ఉంటుంది ఏందన్నది కూడా మీరు చూడండి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ సాఫ్ట్ బాక్స్‌తో పాటు, అలాగే డిఫ్యూజర్స్‌తో పాటు, అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఎగ్ గ్రిడ్ గూడా ఉంది గదా! ఈ ఎగ్ గ్రిడ్ రిమూవ్ జేసి మనం లైటింగ్ ఒకసారైతే చెక్ చేద్దాం ఏ విధంగా వస్తదన్నది. సో ఫ్రెండ్స్ చూసినారు గదా! నేను ఈ గ్రిడ్‌నైతే తీసేసిన. ఈ గ్రిడ్ తీసేసి పక్కకైతే పెట్టేసిన. పక్కకు పెట్టిన తర్వాత మనకు లైటింగ్ అయితే చేంజ్ చేస్తున్నాయి. ఇంతకుముందు ఎట్లున్నదన్నది కొంచెం లైటింగ్ అనేది బ్రైట్‌నెస్ పెరుగుతది. ఎందుకంటే ఆ గ్రిడ్ కొంత లైటింగ్‌ని కట్ చేస్తది కాబట్టి ఈ లైటింగ్ పెంచుతది. మనం దీంతోనైతే షూట్ అయితే చేద్దాం. అలాగే 250కి సంబంధించి ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేద్దాం.